ఇప్పుడు 8.3 ఎక్సర్సైజ్లో 8.3 ఎక్సర్సైజ్లో ఫోర్త్లో 9th ప్రాబ్లం చూస్తాం. దట్ ఈస్ cosecant A minus sin A into secant A minus cos A is equal to 1 by tan A plus cot A. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తామో చూద్దాం. హింట్ ఇచ్చినాడు మనకి ఇక్కడ. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేయండి, తర్వాత ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేయండి, ఆ రెండు ఈక్వల్ చేయండి అన్నట్లు హింట్ ఇచ్చాడు మనకి. దీన్ని ఉపయోగించి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ రాసుకుందాం. cosecant A minus sin A into secant A minus cos A. ఆర్హెచ్ఎస్ రాసుకుంటే 1 by tan A ప్లస్ cot A. ఇది మనకి ఆర్హెచ్ఎస్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేసి తర్వాత ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేసి ఎల్హెచ్ఎస్ తీసుకుంటే cosecant A ఎల్హెచ్ఎస్ తీసుకుంటే cosecant A minus sin A into secant A minus cos A. దీన్ని తీసుకున్నాం ఎల్హెచ్ఎస్. ఈ ఎల్హెచ్ఎస్ని ఫస్ట్ సింప్లిఫై చేస్తాం. ఎలా సింప్లిఫై చేస్తామంటే దాన్ని ఫస్ట్ ఒకే ఫామ్లోకి అంటే సైన్ ఏ కాస్లేకి మారుతాం అంతా. ఇక్కడ సైన్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ ఉంది, ఇక్కడ సీకెంట్ ఉంది, ఇక్కడ కోసీకెంట్ ఉంది. కాబట్టి వీటిని టోటల్గా సైను కాస్లేకి మార్చేస్తాం. ఆల్రెడీ కాసు సైన్ ఉండేదాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఈ కొసీకెంట్ని సైన్లేకి, సీకెంట్ని కాస్లేకి మారుస్తాం. దాన్ని మార్చడం వల్ల మనకు సులభంగా వస్తుంది ఆన్సర్. ఫస్ట్ కొసీకెంట్ని ఏం చేస్తానంటే సైన్లేకి మారుస్తాను. అంటే కొసీకెంట్ 1 by sin A అవుతుంది. నెక్స్ట్ మైనస్ sin A. అదేవిధంగా సీకెంట్ని కాస్లేకి మారుతా అంటే 1 by cos A అవుతుంది, మైనస్ cos A. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. మామూలుగా ఎల్సిఎం మెథడ్లో అన్నా చేయొచ్చు, లేకపోతే ఆల్జిబ్రా మెథడ్లో A/B ప్లస్ C/D ఈజ్ ఈక్వల్ టు ఆ ఫామ్ను ఉపయోగించన్నా చేయొచ్చు. ఇక్కడ చూస్తే కింద sin A వస్తుంది డినామినేటర్. ఇక్కడ 1 into 1 1 మైనస్ sin into sin sin స్క్వేర్ A ఇంటూ ఇక్కడ 1 into 1 1 మైనస్ cos into cos cos స్క్వేర్ A by cos A. మనందరికీ తెలుసు ఒక ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ ఏంటంటే sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. 1 మైనస్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. 1 మైనస్ sin స్క్వేర్ని కాస్ స్క్వేర్ ఏగా రాస్తున్నా, sin ఏని అలానే రాసేస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా 1 మైనస్ కాస్ స్క్వేర్ని ఎలా రాస్తా అంటే సైన్ స్క్వేర్ ఏగా రాస్తా. ఏ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా, ఆ ఐడెంటిటీ నుంచి. ఇప్పుడు చూసినట్లయితే మనము ఈ రెండు మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దీన్ని కాస్ స్క్వేర్ని కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అన్న రాయొచ్చు, లేకపోతే కాస్ స్క్వేర్ దీన్ని సైన్ ఏ ఇంటూ సైన్ ఏగా, లేదంటే సైన్ స్క్వేర్ ఎట్లన్నా రాసుకోవచ్చు. దీన్ని సైన్ ఏ ఇంటూ కాస్ ఏగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇప్పుడు సైన్ ఏకి కాస్ ఏకి క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొచ్చిందంటే కాస్ ఏ ఇంటూ సైన్ ఏ వచ్చింది. ఇది ఎల్హెచ్ఎస్ ఎలా రాసాము, ఎలా ఆర్గనైజ్ చేసామంటే కాస్ ఏ ఇంటూ సైన్ ఏ ఫామ్లోకి మార్చాము. అదేవిధంగా మనకి ఆర్హెచ్ఎస్ ఉంది. ఆర్హెచ్ఎస్ని కూడా ఇదే ఫామ్లోకి మార్చుకొస్తాం. ఎలా మార్చుతానో చూడండి. ఆర్హెచ్ఎస్ తీసుకుంటే 1 by tan A ప్లస్ cot A. మనకి ఇక్కడ సైను కాస్ ఫామ్లో ఉంది కాబట్టి ట్యాను కాట్ను కూడా అదే ఫామ్లోకి మార్చాలి. అంటే ట్యాన్ని సైన్ ఏ బై కాస్ ఏ, కాట్ని కాస్ ఏ బై సైన్ ఏగా రాయాలి. అంటే
1/sin A/cos A ప్లస్ cos A/sin Aగా రాస్తున్నా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే A/B ప్లస్ C/D ఫామ్లో ఉంది. 2 ఫ్రాక్షన్స్ sin A ఇంటూ sin A 1/sin² ప్లస్ cos A ఇంటూ A cos² cos A ఇంటూ sin Aగా మారుతుంది. దీన్ని రీఆర్గనైజ్ చేస్తున్నావు ఈ ఫ్రాక్షన్ అంటే అది ఏమవుతుంది cos A ఇంటూ sin A/sin² ప్లస్ cos²Aగా మారుతుంది. మనకి దీని వాల్యూ తెలుసు, ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ sin² ప్లస్ cos² = 1 కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. cos A ఇంటూ sin A/1 అంటే మనకి ఫైనల్గా ఏమొచ్చింది cos A ఇంటూ sin A అంటే RHSను cos A ఇంటూ sin లేకి మార్చాము, LHSని cos A ఇంటూ sin లేకి మార్చాము. ఈ రెండు ఈక్వల్ అంటే LHS = RHS అయ్యింది. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేసింది. ఇది ప్రూవ్ చేయడం జరిగింది.